నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులు అర్పించడం జరిగింది. తనదైన ప్రతిభ జ్ఞానంతో భారతదేశానికి ప్రధానిగా అపురూప సేవలు అందించిన మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కి నివాళులు అర్పించడం జరిగింది. దేశానికి ఎన్నో సేవలు చేసి ఉపాధి హామీ పథకం మరియు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చనిపోవడం చాలా బాధాకరం. 13వ ప్రధానిగా చేపట్టి మరియు దేశానికి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల అధ్యక్షులు పడల రాములు, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు బండారు లాలు, ఉపాధ్యక్షులు మధ్యల స్వామి, సీనియర్ నేత కర్నాల శ్రీనివాసరావు, గొల్లపల్లి కనకయ్య, మాజీ సర్పంచ్ మలేశం రాజు, మల్లారెడ్డి, తలారి నరసింహులు, దోమల సాయిలు, దర్శయ్య మరియు రామస్వామి, కనకయ్య, మండల నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జిలో గ్రామ కమిటీ, బూత్ కమిటీ, బ్లాక్ కమిటీ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, మహిళా సోదరీమణులలో అందరూ పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. అందం తీసుకొచ్చిండు. మన భారతదేశము ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్నప్పుడు దీన్ని ఒక మంచి ఆర్థిక వ్యవస్థలో ముందంజలో తీసుకుపోయిన ఘనత ఆయనకే దక్కింది. ఒక కోణంలో కాకుండా అన్ని కోణాలలో కూడా రాజకీయంగా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా కానీ పీఎంగా కానీ మన భారతదేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయిన ఘనత ఆయనకే దక్కింది. ఈరోజు ఆయన ఒక మంచి మహానేత, మన దేశానికి ఒక మంచి మహానేతను కోల్పోతున్నాం. చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రోగ్రాంకి వచ్చిన మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మహానాయకుని కోల్పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మన్మోహన్ సింగ్ అనేది భారతదేశాన్ని ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చేసిన నాయకుడు. అలాగే ఆయన 2004లో ప్రధానమంత్రి అయిన తర్వాత మొత్తం భారతదేశంలో దళితులు, బడుగు బలహీన వర్గాలకు మంచి ఒక పథకాలు తీసుకొచ్చిండు. ఏంటి అంటే ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ ఇలాంటి వ్యవస్థలను తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా బాగా డెవలప్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం. నిన్న రాత్రి 9 గంటలకు మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ దౌలతాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఆయన ఏదైతే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సందర్భంలో ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఏదైతే ఈ దేశం ఆర్థికంగా ఎన్నో రకాలుగా ఇబ్బందిగా ఉంటే ఆయన ఆర్థిక మంత్రిగా ఈ దేశానికి ఎన్నో సేవలు అందించి ఈ ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించినటువంటి గొప్ప మహానేత మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన 2004 నుండి 2014 వరకు ప్రధానిగా ఏకధాటిగా 10 సంవత్సరాలు కొనసాగి ఆయన చేసినటువంటి సేవలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం, అదేవిధంగా ఆధార్ కార్డును సృష్టించడం, అదేవిధంగా ఉపాధి హామీ పనులు, ఎన్నో గొప్ప సంస్కరణలు తెచ్చి ఈ దేశాన్ని ముందు వరుసలో ఉంచినటువంటి గొప్ప మహానేత మన మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఇవాళ ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఏదైతే సోనియా గాంధీ గారు ఎంతోమంది పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి ఎంతో పెద్ద గొప్ప నేతలను ఈ పార్టీకి అందించి దేశానికి అందించి పరిపాలన చేయించినటువంటి గొప్ప నాయకురాలు కూడా సోనియా గాంధీ అని చెప్పుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉన్నటువంటి బీజేపీ దొంగలను ఇలాంటి కార్యక్రమాన్ని